అపురూపమైనదమ్మ ఆడ జన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ. టుటుడున్ టుటుడున్. అయ్యయ్యో అయ్యా, గట్ల వారిపోతుర్రేందోల్లా. సరే సరే సరే, నేను పాడు బంధు పెడతా కానీ జర అట్లా వారిపోకురి, కూసోన్రి, ఎటు పోకుర్రి అన్నట్టు. ఇప్పుడు నేను ఆలుమొగల అనుబంధం అనే కాన్సెప్ట్ మీద ఒక చిన్నపాటి ముచ్చట చెప్తానోళ్ళ. అయినా ఈ జమానాల ఆలుమొగలకు అసలు పడనే పడదంటారు కదా నొల్ల. పాము ముంగిసె లెక్కనే అవుతుర్రంట. అంతెందుకు, ఇంటామె ఎప్పుడెప్పుడు పుట్టింటికి పోతుందా అని ఎదురు చూసుకుంటూ ఉంటారట నొల్ల మొగోళ్ళు. నిజమేనా నొల్ల? కానీ అందరు అట్లా ఉండరోల్లా. ఇల్లాలే ఇంటికి దీపం అని తలుసుకునేటోళ్ళు కూడా ఉంటారు. గసుంటాయననే అవొగ్గి అన్న. పండ్రి మరి చూద్దురు. ఈ కాలం పిలగాన్లు ఈ ముచ్చట చూడాలి. ఈ తాత పేరు గంగాధరు. మన నిజామాబాద్ జిల్లా నర్సాపురంలో ఉంటాడు. కిరాణం దుకాణం నడుపుకుంటాడు. అయితే కొన్నేండ్ల కిందట ఈయన ఇంటామె చంద్రబాబు కాలం చేసింది. ఆదివార సంధి మనిషి మస్తు బెంగటిల్లినట్టు అయిండు. ఎంతైనా ఆలుమొగలే కదనొల్లా. ఎవలున్నా లేకున్నా అధికారికంగా తోడుండేది వాళ్ళే. అందుకే ఆమెనే యాద్ చేసుకుంటా గడిపిండు. కుటుంబాన్ని నిలబెట్టిన ఇంటామె కోసం బాయికాడ చిన్నపాటి గుడి కట్టి విగ్రహం కూడా పెట్టుకొని ఆమె మీద ప్రేమను చూయించిండు. పక్క పొంటే ఈయన విగ్రహం కూడా కట్టుకున్నాడు. అగో, అంటే మనిషి లేకున్నా ఆమెకు కలకాలం తోడుగా ఉంటాడు అన్నట్టు. ఆమె నేను కలిసి మెలిసి మంచిగా ఉండుట వలన ఆమె చనిపోయిన తర్వాత ఎప్పుడు నాకు మొదలనే జ్ఞాపకం వచ్చింది. జ్ఞాపకం వచ్చి ఆమె ఒకటి విగ్రహం పెట్టాలా అని ఆలోచన వచ్చింది. ఒంటరిగా ఉంటుందని నా విగ్రహంగా చేసి పెట్టుకున్నాం. ఇట్లా ఇక బతికుండంగా ఎందుకు పెట్టుకుంటున్నాం అని చెప్పేసగా ఎవరు అనలేదు. ఇక నన్ను చూసి ఎంతోమంది అమ్మక్కపేట కాడ అక్కడక్కడ ఊపులుట్లే అందరు విగ్రహాలు తయారు చేసుకున్నారు. ఇక అమ్మ ఒంటరి అవుతుంది అంటే బ్రతకుండంగా కలిసి మెలిసి ఉన్నాం. మళ్ళీ ఇప్పుడు అమ్మ విగ్రహం అంటే ఒంటరి అవుతుంది, నేను కూడా విగ్రహం పెట్టుకుంటా అని చెప్పి విగ్రహం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ గంగాధర్ తాత రోజు పొద్దుగాలనే ఈ విగ్రహం కాడికి పోయి ఇంట ఆమెను పలకరిస్తాడు. మంచి చెడ్డ అరుచుకొని జరసేపు ముచ్చట కూడా పెడతాడట. నిజంగా గ్రేట్ కదా. ఈ కాలంలో ఆలుమొగలంటేనే ఓగలుకోగలు దుష్మన్ల లెక్క చూసుకుంటాన్రు. ఓగలుకోగలైతే ఓర్తలేరమ్మో. అసోంటిది ఇంటామె కోసము విగ్రహం కట్టి ఆమెకు ఈ తీర్ల నివాళీలు ఇస్తున్న ఈ తాతను ఎంత తారీఫు చేసినా తక్కువనే పో.